హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురం తెలుగు వ్లాగ్స్. నేను మీ మధుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంటి మిద్దె పైన హార్వెస్టింగ్ చూపించబోతున్నాను అండి. సో ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇంకా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మిస్ కాకుండా ముందే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో దట్ మీరు మిస్ కాకుండా వాచ్ చేయొచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా హార్వెస్టింగ్ చూసేద్దాం రండి. చూసారు కదండి, మా ఇంటి మీద పైన ఉన్న గార్డెన్ మొక్కలన్నీ కూడా చూపిస్తాను. సో తర్వాత హార్వెస్టింగ్ కూడా చూపిస్తాను. స్టార్టింగ్ అయితే ఇన్ని మొక్కలు ఉండేవి కాదు. 1 బై 1 ఒక్కొక్క మొక్క తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంటే చూసారుగా ఇన్ని మొక్కలైనవి. మొదటగా మిద్దె మీద మేము తీసుకొచ్చిన మొక్క ఏంటంటే మామిడి మొక్క అని. చూసారు కదా, మనకి ఎనీ సీజన్ మనం ఈ విధంగా పెంచుకుంటే మనకి అన్ని సీజన్లోనూ మామిడికాయలు తినొచ్చండి. చూసారు కదా, ఈ చెట్టుకైతే 4 వచ్చాయి పెద్ద పెద్ద కాయలు. ఈ పక్కన ఒక పింద, పైన కూడా ఒక 2 చిన్న పిందెలుగా వచ్చాయండి. మొత్తానికైతే ఈ మామిడి చెట్టుకైతే 7 కాయల దాకా వచ్చాయి. పక్కన చూసారు కదండి, ఇంకా పూత చాలా ఉంది. తర్వాత కూడా ఇంకా కాయలు రావచ్చు. ఈ విధంగా మనం ఎరువు వేసుకుంటూ జాగ్రత్తగా పెంచుకుంటే అండి ఎనీ సీజన్లో అయినా మనం హ్యాపీగా మామిడికాయ లవర్స్ అయితే మామిడి పళ్ళు ఎంజాయ్ చేయొచ్చండి. దీని పక్కన ఇంకొక రకం చెట్టుని పెట్టాము. ఈ మామిడి చెట్టు కూడా రీసెంట్గా ఒక 6 మంత్స్ అయి ఉండొచ్చండి. దీనికి బాగా ఎరువు వేసి మంచిగా పెంచడం వల్ల చూసారు కదా, మొత్తానికైతే 5 మామిడికాయలు వచ్చాయి. వీటి చెట్టుకి ముగ్గి జస్ట్ అలా పట్టుకున్నామంతే రాలిపోయినాయండి. మొత్తం చెట్టుకి ముగ్గి మంచిగా చూసారుగా, కలర్ కూడా చాలా బాగా వచ్చాయి. స్వీట్గా కూడా చాలా బాగున్నాయి. మొక్కల్ని కూడా మనం తీసుకునేటప్పుడు కూడా మంచి క్వాలిటీవి మొక్కలు తీసుకుంటే చూసారు కదా, ఈ విధంగా మనం ఎనీ టైంలో మనం హ్యాపీగా మామిడికాయలు ఎంజాయ్ చేయొచ్చండి. ఓన్లీ సమ్మర్ సీజన్లోనే కాదు. చూసారు కదా, ఇదైతే నాటు మందార చెట్టు అండి. మాకైతే రోజుకి కనీసం ఒక 3-4 పూలు. పక్కన ఇంకో చిన్న చెట్టు ఉందండి, అది హైబ్రిడ్ టైప్ది. మన హెయిర్ గ్రోత్ కావడానికి మందార పూలు ఇవి నాటువండి. వీటిని చక్కగా మనం పేస్ట్ చేసుకుని హెయిర్కి పెట్టుకోవచ్చు, లేకపోతే ఆయిల్ కూడా కాసుకోవచ్చు అండి. ఈ పక్కన కన్నా ఇదైతే మనకి హెయిర్కి చాలా హెల్ప్ అవుతుంది. మనం మార్నింగ్ చక్కగా పూజ చేసుకోవడానికి పూలు పెట్టుకోవచ్చండి. తర్వాత అవి కొంచెం వాడిన తర్వాత తీసేసి ఎండబెట్టుకుంటే మనం హెయిర్కి కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదండి, ఇదేంటో తెలుసా? భృంగరాజ్ అండి. మనం గుంట గరగరాకు అంటాం కదండి, అదండి. ఇది కూడా మనకి హెయిర్కి వన్ ఆఫ్ ద బెస్ట్, చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కొంచెం పెట్టినా కూడా చక్కగా మనకి కుండీల్లో చక్కగా వస్తుందండి. తర్వాత వచ్చేసి ఆకుకూరలు. ఇక్కడైతే మేము పెంచుకున్న ఆకుకూరలో ఫస్ట్ నేను చూపించేది పాలకూర, తర్వాత మెంతి ఆకు, బచ్చలాకు కూడా పెట్టాము. అవి కూడా చూపిస్తాను. మనకి రోజు కొంచెం ఆకుకూర వచ్చినా కూడా మనకు కొంచెం పప్పు చేసుకున్నా సరిపోతుందండి. ఈ విధంగా మనం బయట కొనే పని లేకుండా మనం ప్లాస్టిక్ డబ్బాలు చూసారు కదండి, అన్ని ప్లాస్టిక్ డబ్బాలు పడేయకుండా ఈ విధంగా చక్కగా మొక్కలు పెంచుకుంటే చూసారు కదా. ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు, చాలా అంటే చాలా నిమ్మకాయలు ఉన్నాయి. రసం కూడా చాలా బాగుందండి. మనం మార్నింగ్ లేవగానే మనం వాడుకునే ఆకండి కరివేపాకు. కంపల్సరీ కరివేపాకు ఒక్కటి మనం పెంచుకున్నాక ఎక్కడ కొనుక్కునే పని అవసరం ఉండదండి. చక్కగా మనం ఉదయాన్నే మనం పెంచుకునే చెట్టుకి ఆ విధంగా కోసుకుంటూ మనం వండుకుంటే కూరగాయలు కూడా కొనే పని ఉండదు. సో ఇక్కడ చూసారు కదండి, టమాటా మొక్కలు ఇప్పుడే వస్తున్నాయి. అందులో అరటి మొక్కను కూడా పెట్టాము. తర్వాత టమాటా మొక్కలను తీసేస్తాము. సో ఇప్పుడు చూపిస్తున్న మొక్క అయితే ఉసిరి చెట్టు అండి. దీని పక్కనది ములక్కాయ చెట్టు. ఇవన్నీ కూడా నాటువైతే పెద్దగా ఉంటాయి. సో ఇవన్నీ హైబ్రిడ్ కాబట్టి మనకి పైన మిద్దె పైన పెంచుకోదగ్గ మొక్కలన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, రేకాయ చెట్లు. వీటిని కూడా సపోర్టింగ్గా ఈ విధంగా రాడ్ లాగా పెట్టేసేసి వాటిని చక్కగా ఒక స్ట్రైట్గా పెడితే అవి అటు ఇటు వెళ్లకుండా మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుంది. సో చూసారు కదా, దీని పక్కన 2 రకాలైన రేకాయ చెట్లు. ఇది వచ్చేసేసి ఉసిరికాయ చెట్టు అండి. దీని పక్కన ఉంది కదా, ఇది వచ్చేసి నేరేడు చెట్టు. దీనికి చిన్న చిన్న పూతలుగా వచ్చి ఇది కూడా వస్తుంది. సో ఇదైతే దానిమ్మ చెట్టు. ఇది కూడా చాలా రోజులు, దీనికి కూడా 2 కాయలు వచ్చాయండి, కనిపిస్తున్నాయి కదా. సో చూసారు కదా, నిమ్మకాయ చెట్టుకు కూడా చాలా అంటే చాలా నిమ్మకాయలు వచ్చాయి. రసం కూడా చాలా బాగుంది. సో దీని పక్కన ఉన్నాయి కదండి జామ చెట్టు. ఈ జామ చెట్టు కూడా చాలా కాయలు వచ్చాయండి. అప్పుడంటే ఒక్కొక్క కాయ వచ్చినప్పుడు షూట్ చేయలేదు, కానీ దగ్గర దగ్గర చాలా కాయలు వచ్చాయి. ఇక్కడైతే మొత్తం 3 జామ చెట్లు పెట్టాము. ఇవన్నీ చిన్న చిన్నగానే ఉంటాయి, హైబ్రిడ్ చెట్లు కాబట్టి కాయలు కూడా చాలా లావుగా అవుతాయి.
కాకపోతే వీటికి కావాల్సిన కొంచెం ఎరువు అనేది మనం మంచిగా వేసుకుంటే గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు చూపించిన సీతాఫలము. సో ఇప్పుడొచ్చేసి అంజీరా చెట్లండి ఇక్కడ. ఇక్కడ కూడా మేము అంజీరా చెట్లయితే 3 పెట్టాము. చూసారు కదా! ఫుల్లుగా మొత్తం అన్ని కాయలు. చిన్న చిన్న ఆకు కింద నుంచి కూడా చాలా అంటే చాలా వచ్చాయండి. అవి కూడా చాలా బాగున్నాయి. సో చూసారు కదా! ఇదొచ్చేసి మందార చెట్టు. మనకి రోజు చక్కగా మనకి దేవుడు పూజ చేసుకోవడానికి కావాల్సిన పూలు వస్తాయండి. పూలు కూడా కొనే అవసరమే ఉండదు. హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. సో ఇదైతే డ్రాగన్ చెట్టు. ఈ పక్కన నల్లకాయ చెట్టు అంటారండి. దీన్ని మనకి బోన్స్ కూడా చాలా మంచిది. పచ్చడి చేసుకొని తింటారు. సో ఇది కూడా అండి పక్కన కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి దాన్ని వేస్ట్ చేయకుండా ఇక్కడ కూడా గుంటగరగరాకు. వాటిని సీడ్స్ వేస్తే చాలండి, చాలా తొందరగా గ్రోత్ అవుతాయి. ఈ ఆకుకూర వచ్చేసి మెంతాకు. మనము ఇందాక నేను పాలకూర ఆకు చూపించాను, అదేవిధంగా మెంతాకు. మనం ఆకుకూరలు కొనే పని లేకుండా ఈ విధంగా చిన్న చిన్న కుండీలో అయిపోయినప్పుడల్లా తీసి వేసుకుంటే చాలా తొందరగా పాలకూర, మెంతాకు అన్నీ వస్తాయండి. సో పక్కన వచ్చేసి అలోవెరా ఇంకో కుండీలో కూడా వేసాను. సో మనకి ఆకుకూరలు అనేవి చాలా ఈజీగా చక్కగా పెరుగుతాయి. ఈ పక్కన వచ్చేసేసి అలోవెరా ట్రీ. ఇది వచ్చేసి మనకి దానిమ్మకాయ చెట్టు అండి. ఇది ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాము, అది ఇంకా గ్రో అవుతుంది. ఇది వచ్చేసి వామాకు చెట్టు. ఎంత స్మెల్ వస్తుందంటే ఆ చెట్టు ఆకు పట్టుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి సపోటా చెట్టు. ఇది వంకాయ చెట్టు ఇప్పుడు ఒక్కటే వచ్చిందండి. మొన్నటే చాలా కాయలు వచ్చాయి కానీ షూట్ చేయలేదండి, చాలా కాయలు వచ్చాయి ఈసారి. ఇదైతే గోంగూర ఆకు అండి. చూసారు కదా! మనము ఆకుకూర కొనే పని లేకుండా 4-5 ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకుంటే హ్యాపీగా మన ఆకుకూరలు బయట కొనే పని లేకుండా ఉంటుంది. చూసారు కదా! కింద మనం ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో వాటర్ పోసి కింద కారకుండా ఇలా వేస్ట్ అయిన ప్లాస్టిక్ డబ్బాలన్నిటిని పెట్టేసుకుంటే మనకి గచ్చు కూడా పాడవకుండా ఉంటుంది. సో ఇదే వచ్చేసి చెరుకు అండి. చెరుకు కొమ్మ తీసుకొని దానికి ఇప్పుడే కొమ్మలాగా చిన్నగా వస్తుంది, వేరులాగా. సో ఇది వచ్చేసి పసుపు చెట్టు అండి. దీని కింద చిలకడ దుంపల చెట్టు. వీటిని కూడా హార్వెస్ట్ చేసేది తప్పకుండా చూపిస్తాను. ఇవైతే కూడా ఇప్పుడు చిన్న చిన్న కొమ్మ ఆకుల్లాగా వస్తున్నాయి ఇవి కూడా. సో ఇట్లాగా చిన్న చిన్నవి ఈ సన్నజాతులు చూసారు, చాలా స్మెల్ వస్తాయి, ఎంత బాగుంటాయంటే. ఈ తర్వాత 2 రకాలైన మల్లెపూల చెట్లు, ఇదొకటి మల్లెపూలు పెట్టాము. సో ఇవి ఇప్పుడే వస్తున్నాయి ఇంకా చిన్న చిన్నగా. ఈ ఒక డబ్బాలో అయితే మొత్తం అరటి చెట్టు పెట్టాము. మన అరటి చెట్టు ప్రతి ఒక్క భాగం మనకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా అరటి చెట్టు కూడా ఒకటి పెంచుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది చూసారు కదండి, ఇవైతే రేగ్గాయలు. సో మనం ఉదయాన్నే లేవగానే వంటకి అన్నిటికీ అందరూ వాడేదే కరివేపాకు, అది కూడా కంపల్సరీ పెంచుకుంటున్నాము. సో ఈ కుండీలో చూసారు, 2 కుండీలో పుదీనా పెట్టుకున్నాము. ఈ వంకాయ చెట్టుకి కాయ ఒకటి ఉంచేసాము, అవి విత్తనాలుగా వస్తే వాటిని మళ్ళీ వేయడానికి. సో చూసారు కదా, ఇది బంగినపల్లి. ఎన్ని మామిడికాయలైనా బంగినపల్లి టేస్ట్ వేరేగా చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటి ఒక చెట్టు అయినా ఉండాలనేసి పెద్ద టబ్ తీసుకొచ్చి పెట్టామండి. కాయలు వచ్చినప్పుడు కూడా తప్పకుండా హార్వెస్టింగ్ మీకు చూపిస్తానండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక టమాటా చెట్టు. వీటికి కూడా ఇప్పుడే టమాటాలు వస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇది బచ్చలాకు. ఇక్కడ తీగ పాగడానికి సపోర్టింగ్ తాడులాగా మొత్తం కట్టేసాం కాబట్టి చక్కగా ఇది పాగుతూ ఉంటే మనకి కింద డిస్టర్బెన్స్గా ఉండదు. కింద వచ్చేసి తమలపాకు చెట్టు అండి. ఈ కింద అన్ని షో ఫ్లవర్స్, అదేవిధంగా గుడ్డగరగరాకు. ఈ 2 కుండీల్లో దవనం కూడా పెట్టుకున్నాము. సో కింద కూడా కొంచెం అలోవెరా మొక్కలు, మనకు ఒక చిన్న మొక్క వస్తే చాలండి, ఇంకా పాకుతానే ఉంటాయి అవి కూడా. సో ఇక్కడ చూసారు కదా, కిందనే ఎండిపోయిన ఆకులన్నీ కూడా మనం ఇట్లా వేసామనుకో మట్టిలో కలిసి మంచి ఎరువుగా కూడా మనకి అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి జామ చెట్టు. దీని పక్కన ఇంకొక సపోటా చెట్టు, అదేవిధంగా వంకాయ చెట్టు. ఈ విధంగా చిన్న చిన్న చెట్లన్నీ కూడా కింద స్పేస్ సరిపట్టుగా మేమైతే అరేంజ్ చేసాం. ఇక్కడైతే పూత వస్తుంది కానీ వాడిపోతూ ఉంది. సో ఈ చెట్టు వచ్చేసి అంజీరా చెట్టు అండి. కింద అయితే చాలా పొడుగ్గా బలంగా ఉండి చాలా పొడుగా ఏం చూసారు, ఒక్కొక్క ఆకు కింద ఈ విధంగా ఉన్నాయి చూసారు కదా. అంజీరా మొత్తం చాలా బాగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా పెద్దగా అయ్యాక తప్పకుండా వీటిని కూడా కోసేటప్పుడు చూపిస్తాను. సో ఇది వచ్చేసి గోరింటాకు అండి. ఈ సిటీల కాలంలో మనకి గోరింటాకు చెట్టు అనేది చాలా కష్టం కాబట్టి కంపల్సరీ గోరింటాకు చెట్టు ఉండాలని ఒకటైతే తెచ్చి పెట్టుకున్నామండి. కావాలన్నప్పుడు ఎవరిని అడగలేం కాబట్టి మనమే పెంచుకుంటే మనకు కావాల్సినప్పుడు హ్యాపీగా మనం గోరింటాకు పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇది కింద ఉన్న పెద్ద జామ చెట్టు. ఆ కాయలు కొంచెం అలా పెద్దగా అవుతున్నప్పుడు కవర్ కట్టామనుకో తొందరగా చక్కగా మనకి కాయలు పెద్దగా అవుతాయి. ఈ పక్కన కింద ఉన్న కొంచెం ప్లేస్లో ఇది పొండగంట ఆకండి. ఇది చూపిస్తున్నంత కింద అండి. ఇక్కడ కూడా కింద కొన్ని స్ట్రాబెర్రీస్ చెట్లు పెట్టాము. పక్కన తులసి చెట్టు, షో చెట్లు చూసారా, వీటిలో మెంతాకు, చిన్న చిన్న మొక్కలన్నీ కూడా కింద పెట్టాము. ఇక్కడైతే ఎండ కూడా తగులుతుంది. ఇది వైట్
రోజ్ ఫ్లవర్ అండి. సో ఇది ఇంకొక కుండీలోది. సో ఇది ఎంతమందికి తెలుసండి, ఈ చెట్టు వచ్చేసి చామదుంపల చెట్టు అండి. వాటిని హార్వెస్ట్ చేసేది తప్పకుండా చూపిస్తాను. దాని పక్కనన్నీ కూడా మనకి కనకాంబరాలు అవన్నీ కూడా ఉన్నాయండి. చూసారు కదండి ఈ రోజుటి హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో దట్ మీరు మిస్ కాకుండా వాచ్ చేయొచ్చండి. సో మరిన్ని హార్వెస్టింగ్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ మధు. బాయ్.